హాయ్ ఫ్రెండ్స్, అందరూ గుడ్ మార్నింగ్. మరి ఈరోజు మనం వచ్చేసరికి గన్నవరం దాటి తేలపల్లి దాటిన తర్వాత అంబాపురం ఊర్లో మనం కబోర్డ్స్ వర్క్ అయితే చేస్తున్నాం అండి. ఆల్రెడీ మనం మొదలుపెట్టి 3 రోజులు అవుతుంది. ఈరోజు డే 4 అనమాట. మనం 3 రోజుల్లో మనం చేసిన వర్క్ ఏంటంటే 2 రోజుల్లో ఫ్రేములు అవి తయారు చేసాం. తయారు చేసి ఇంకా కొన్ని కిచెన్ వరకు ఫిక్సింగ్ అయితే చేసాం. కిచెన్లో వరకు ఇంకా నిన్న అయితే రాలేదండి. నిన్న రెడీ అయిపోయి బయలుదేరిపోయే ముందు వర్షం స్టార్ట్ అయింది. వర్షం స్టార్ట్ అవ్వడం వల్ల ఇంకా మేము ఆగిపోవాల్సి వచ్చింది. ఈరోజు కూడా మనం దగ్గర గన్నవరం దాటిపోయాం. టోల్గేట్ దాటిన తర్వాత నుంచి కొద్దిగా లైట్గా వాన అనేది పడుతుంది. లైట్గా ఇక దగ్గరికి వచ్చాము. లైట్గా తుప్పర అయితే పడుతుంది. స్టార్ట్ అవుతుంది ఇప్పుడే. ఇంకా నేను ఇంకా మా తమ్ముడు సురేష్, అలాగే మా బామ్మది సురేష్, ఇక ముగ్గురు వచ్చాము ఈరోజు. ఈరోజు ఏంటంటే మన వర్క్ ఫ్రేములు ఫిక్సింగ్ అయితే చేయాలి. వీటికి సంబంధించిన హార్డ్వేర్ కూడా తీసుకున్నా, అంటే ఫిక్సింగ్ సంబంధించిన హార్డ్వేర్ తీసుకున్నాం అనమాట. డోర్లు అదే ఫ్రేమ్స్ ఫిక్సింగ్ చేయాలి కదా వాటికి. ఇంక ఈ ఫ్రేమ్స్ అన్నీ ఫిక్సింగ్ అయితే చేయాలి ఈరోజు. ఫ్రేమ్స్ అన్నీ రెడీ చేసేసుకున్నాం మొన్న. అన్ని ఫ్రేమ్ బ్యాక్ సైడ్ మనం వుడ్ ఫ్రేమ్ వేసి, అలాగే చేతలాయలు కూడా వేయడం జరిగింది. మిషన్ అవి పెట్టండి. సామాన్లు వేస్తున్నారండి. బిగిద్దామా? ఎదోటి కాదు. ఇప్పుడు మెడలు వస్తే మొక్కలు పెట్టుకుంటారో ఇంకా మాకు తెలియదు. అయితే బిగించేద్దాం. ముందే బిగించేద్దాం. పట్టండి. వాళ్ళు రాన్నా తెలిసి వాళ్ళు ఎట్లా వస్తామంట. మిషన్లో ఇది కాదు, మిషన్లో ఇది ఈరోజు చేస్తారు. స్కటింగ్ చేస్తారుగా. ముందే బిగించేస్తాం. అయితే అలా వచ్చారు. ముందే బిగించేస్తాం. జాఫర్ ఫ్రెండ్ అబ్బాయి కొద్దిగా చూస్తారా మాకు అర్థం కాదు. పాదిగా తేడా ఉంది చూడు. అదే అది ఎక్కువ. అదే తెచ్చి అదేలే. పైన చూడేది 73 పెట్టి 99, 72, 52.5, 52.5.
ఇంకైతే ఇప్పుడు మనం ఈ ఫ్రేమ్స్ అయితే ఫిక్సింగ్ అయితే చేయాలండి. ఈ పై ఫ్రేమ్స్ అలాగే ఈ ఫ్రేమ్స్ ఏది ఇదేనా తెచ్చే ప్లగ్ వేసే సురేష్ కాదు కాదు మరలేదు కమే. ఇకైతే మనం ఫ్రేమ్స్ అయితే ఫిక్సింగ్ అయితే చేసామండి మొత్తం. ఏంటంటే ఈ సపోర్ట్లు ఎందుకు ఇచ్చామంటే పైన సీలింగ్ ఉంటుంది. ఇది మన సీలింగ్కి స్క్రూ పడుతుంది కాబట్టి మనం ఈ సపోర్ట్ అనేది మనం ఇవ్వడం జరిగింది. ఈ సపోర్ట్ తెచ్చుకుంటేనే మనకి గట్టిగా పర్ఫెక్ట్గా ఉంటుంది అసలు. ఇదైతే ఫ్రేమ్స్ అయితే ఇదో ఫ్రేమ్ అదే ఇదొకటి ఈ మొత్తం 3 ఫ్రేమ్స్ అయితే మనం ఫిక్సింగ్ అయితే చేసాం. ఇప్పుడు ఏంటంటే ఇటు సైడ్లు బార్డర్ బీడింగ్ వస్తుంది. ఆ బార్డర్ బీడింగ్ అనేది ఇవి ఉన్నాయి. ఆ బీడింగ్స్ అయితే మనం ఇప్పుడు బార్డర్ బీడింగ్ కట్టి అప్పుడు మన డోర్ కొలతలు వస్తాయి. డోర్ కొలతలు కటింగ్ చేసుకొని అప్పుడు మన డోర్లు ఫిక్సింగ్ చేసి అప్పుడు పాలిష్కి ఇస్తాం అనమాట. అలాగే మనకి ఈ సైడ్ వచ్చేసరికి ఈ డిజైన్ రావడం వల్ల మనకి డమ్మీలకి చేయాల్సి వస్తుంది. ఈ 6 అంగుళాలు డమ్మీ పెట్టుకుంటాం. మిగతాది ఇక్కడ నుంచి డోర్ పెడతాం అనమాట. ఇక్కడ నుంచి డోర్ పెట్టుకుంటాం. ఇక ఇదండి ఇంక ఈరోజు అంతా మన ఫ్రేమ్స్ ఫిక్సింగ్ ఇవన్నీ సరిపోద్ది మనకి. బీడింగ్ కట్టుకోవడం ఫ్రేమ్స్. అలాగే కిచెన్లో కూడా టైల్స్ వేయలేదు ఇంకా. కిచెన్ అది టైల్స్ వేస్తే అప్పుడు ఆ 2 ఫ్రేమ్ కూడా చేయాలి. ఇంకా ఆ 2 ఫ్రేమ్స్ చేస్తే ఇంకా ఫ్రేమ్ వర్క్ అనేది కంప్లీట్ అయిపోద్ది మనకి. రాశాను గమ్ రాశాను. ఇప్పుడైతే మనం ప్లెయిన్ బీడింగ్ కడుతున్నాం. మళ్ళీ దీనిపైన మనకి రౌండ్ బీడింగ్ అనేది వేస్తామండి. మరి చూడడానికి మరి ఫ్లాట్గా లేకుండా హాఫ్ రౌండ్ బీడింగ్ వేసుకుంటే కొంచెం నీట్గా ఉంటుంది. పాలిష్ చేసిన తర్వాత ఈ ఫ్రేమ్కి వచ్చేసరికి మనం పాలిష్ ఎక్కిస్తాము. హ్యాండ్ పాలిష్ వేపిస్తాం అనమాట మొత్తం. ఏంటంటే మొక్కులు పెట్టుకొని మన వాళ్ళు చిన్న బెజ్జాలు ఏమైనా ఉన్నా మొక్కులు పెట్టేసి వాటికి పాలిష్ అనేది చేస్తారు. అంటే మనం డోర్ కటింగ్ కొలతలు తీసుకొని కటింగ్ చేసి మనం ఒకసారి ఫిక్సింగ్ చేసిన తర్వాత అప్పుడు మన వాళ్ళు పాలిష్ వర్క్ చేస్తారనమాట. ఆల్రెడీ మనం ఈ 3 ఫ్రేమ్లు బిగించేసాము. 2 బీడింగ్లు కట్టేసాం. దానికి కూడా కట్టేసాం. ఇంకేంటంటే ఆ చివర డమ్మీలు వర్క్ ఉంటుంది. అంటే డోర్ సీట్లు వచ్చిన తర్వాత కటింగ్లు చేసుకొని అప్పుడు డమ్మీ షీట్లు అనేది చేస్తాం. ఇంకా ఈ ఫ్రేమింగ్ ఒకటి అయిపోతే ఇంకా మనం పక్క రూమ్లో కూడా సేమ్ ఇలాంటిది కబోర్డు అలా కబోర్డు. ఇది వచ్చేసరికి పైన అటకు వచ్చేసరికి ఎల్ ఉంటుంది. ఇటు కూడా ఉంటుంది అనమాట ఆ పక్క రూమ్లో ఈ పక్కన. ఫోన్ వచ్చిందిరా. వెళ్ళిపోయింది. అలాగే మన వాళ్ళు కూడా హాల్లో మ్యాట్ టైల్స్ అయితే వేస్తున్నారు వరండాకి. ఆల్రెడీ కొన్ని కిచెన్లో వేశారు. ఇంకేంటంటే కటింగ్ వర్క్ అను అలాగే ఈ ప్లాట్ఫామ్ కూడా మనకి టైల్స్ వేయాలి. ప్లాట్ఫామ్ టైల్స్ వేస్తేనే మనం ఈ డోర్ కొలతలు తీసుకొని డోర్లో అనేది మనం ఫ్రేమింగ్ అనేది చేసుకుంటాం. ఇదైతే మన ఈ రూమ్లో ఫ్రేమ్స్ అన్ని బిగించి బీడింగ్ అన్ని కొట్టేసాం. కొలతలు కూడా తీసుకున్నాం. డోర్ కొలతలు
ఇక్కడ వచ్చేసరికి ఈ గదిలో 3 ఫ్రేమ్స్ అనమాట. అలాగే ఈ గదిలో కూడా మనం మధ్యాహ్నం నుంచి భోజనం చేసి ఈ ఫ్రేమ్స్ కూడా బిగించాం. సేమ్ ఇది ఇక్కడ ఒకటి, ఈ పైన ఎల్ల వస్తుంది అనమాట, ఎల్ల కూడా చేసాం. ఇక అలాగే సేమ్ అటు పక్క అవతల రూమ్లో ఎలాగుందో కబోర్డ్ ఇటు పక్క కూడా అలాగే సేమ్ ఉంటుంది. ఇది కబోర్డ్ కూడా అన్నీ బిగించేసి అన్ని బీడింగ్లు కొట్టేసాం. అన్ని బార్డర్ కూడా కరెక్ట్గా గీసేసుకున్నాం అనమాట. ఇవన్నీ కొలతలన్నీ తీసేసుకున్నాం మొత్తం. మొత్తం కొలతలన్నీ తీసుకున్నాం. రేపు షీట్లు రాగానే కటింగ్ చేయాలి. కింద రన్నింగ్. ఇక అయితే మనకి బీడింగ్ ఏంటంటే ఈ బీడింగ్ అయిపోయింది, ఇంకా 2 బద్దలే ఉన్నాయి. ఇంకా మనకి కిచెన్లో మేము ఆల్రెడీ శనివారం బిగించాం ఈ కిచెన్లో ఫ్రేమ్స్. ఈ కిచెన్ ఫ్రేమ్స్కి మనం బీడింగ్ అనేది కట్టాలి. బీడింగ్ కడితేనే మనకి డోర్ కొలతలు వస్తాయి. ఇంకా ఆల్రెడీ మనకి బీడింగ్ అయితే కొన్ని తగ్గినాయి కాబట్టి మనం కూడా ఫోన్ చేసి చెప్పాను, ఒక 50 అడుగులు తీసి పెట్టండి అని చెప్పా. అయితే ఇప్పుడు ఇది అయిపోగానే ఇంకా ఊర్లోకి వెళ్ళిపోయి ఇది సంబంధించిన డిజైన్ బీడింగ్ ఉంటుంది, రౌండ్ బీడింగ్. ఆ రౌండ్ బీడింగ్ కూడా తీసుకోవాలి. తీసుకొని తర్వాత ఆ ఒకటి సవకాలు కూడా మనం ఆర్డర్ ఇచ్చాం. అవి కూడా చిత్రీ పట్టించేసుకొని అవి తెచ్చుకోవాలన్నమాట. ఇక ఈరోజు అయితే ఇంతవరకు వర్క్ అయితే అయింది. ఫ్రేమ్స్ అన్నీ ఫిక్సింగ్ అయితే అయిపోయింది మ్యాక్సిమం. ఇంకా లాస్ట్ కట్టేస్తే మనకి ఉన్న 2 బద్దలు కూడా కంప్లీట్గా కట్టేస్తే సరిపోద్ది ఇంతవరకు. ఇంకా మనకి ఏంటంటే ఈ కిచెన్లో ఈ కబోర్డ్స్ ఒకటే ఆగుతాయి. ఈ కబోర్డ్ ఒకటే మనం ఫ్రేమ్స్ చేయాలంటే కింద ప్లాట్ఫామ్ వేయాలి. ఈ ప్లాట్ఫామ్ వేస్తేనే మన కొలత అనేది వస్తుంది అనమాట. ఇకైతే మనం అన్నీ బీడింగ్లు అన్నీ కట్టేసామండి. మనకి బీడింగ్లు అయితే కొన్ని తగ్గినాయి కాబట్టి మనం ఇప్పుడు మన టైం వచ్చి 4:05 అవుతుంది. మరి బీడింగ్లు లేవుగా, పని ఏం లేదు కాబట్టి మనం త్వరగా వెళ్తున్నాం. ఇవి ఉన్న కొన్ని బీడింగ్లు ఉన్నాయి, ఇవి కొద్దిగా అంటే థిక్నెస్ ఎక్కువ ఉన్నాయి. అవి కొన్ని మిషన్లో కొద్దిగా చిత్రీ అవి పట్టించేసి రేపు మార్నింగ్ వీటికి సంబంధించిన బార్డర్ బీడింగ్ కూడా మనం ఇప్పుడు వెళ్ళి ఊర్లోకి వెళ్ళి తీసుకోవాలి. నేను ఇంకా ఇప్పుడైతే బయలుదేరుతున్నామండి. ఇంకా మేము ఇకైతే మేము వర్క్ దగ్గర నుంచి వచ్చిన తర్వాత నేనైతే ఊర్లోకి వెళ్ళానండి. ఊర్లోకి వెళ్ళి మనకు కావాల్సిన బద్దలు అలాగే బీడింగ్ అవన్నీ తీసుకొని అయితే వచ్చాను అనమాట. ఇప్పుడు అక్కడి నుంచి మేము ఇంటికి వచ్చేసరికి మనకు 6 అయిపోయింది టైం. 6 అవ్వగానే ఇంటికి రాగానే క్యారెట్లు అన్నీ పెట్టేసి మళ్ళీ నేను మా బామ్మద్ది ఇంకా ఈ బద్దలు తీసుకురావడానికి అయితే వెళ్ళి బద్దలు పాత మిషన్లు తీసుకొని అక్కడ చిత్రీ పట్టించుకొని మళ్ళీ బంగ్లాకి వెళ్ళి బంగ్లా దగ్గర డిజైన్ బీడింగ్ తీసుకొని ఇదిగోండి ఈ బీడింగ్స్ అన్నీ మనం తీసుకున్నాం అనమాట. ఒక 50 అడుగులు రన్నింగ్ ఫీట్ తీసుకొని ఇవన్నీ చిత్రీ పట్టించాను. అలాగే వీటికి సంబంధించిన ఈ బీడింగ్ కూడా మనం కొనడం జరిగింది. దగ్గరగా 325 అడుగులు రన్నింగ్ ఫీట్ కొన్నాం. మొత్తం బీడింగ్లు అనమాట. ఈ బీడింగ్స్ కూడా మనం ఈ రేపటికి వర్క్కి అయితే ఇదే అనమాట మనకి. ఇక అలాగే షీట్లు కూడా ఆర్డర్ ఇచ్చేసి వాళ్ళకి కూడా 10,000 అడ్వాన్స్ ఇచ్చేసాను. అలాగే మనకి కిచెన్లో కబోర్డ్కి 3 బద్దలు తగ్గినాయి, అంటే టైల్స్ అయిన కబోర్డ్కి. ఇక బద్దలు కూడా తీసేసుకున్నాను. ఇంకా ఈరోజు అయితే ఇప్పటికి ఇంటికి వచ్చేసరికి ఇక ఇదండి ఇంకా ఈరోజు వీడియో. నా వీడియో కనుక మీరు ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ నొక్కండి. ఏమన్నా డౌట్స్ ఏమైనా ఉన్నా వర్క్ గురించి ఏమైనా మాట్లాడినా కామెంట్ చేయండి. అలాగే కింద నా కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది, తప్పకుండా కాంటాక్ట్ చేయండి. ఎలాగా మనకి తక్కువ బడ్జెట్లో కబోర్డ్స్ ఎలా చేసుకోవాలనేది నేను మీకు అంత వివరణ ఇస్తాను. మీకు ఏది తక్కువలో అయిపోయి అందరూ చేయించుకోవాలనుకుంటాం కబోర్డ్లు, కానీ సన్గ్లాస్ అంటూ బడ్జెట్ అది ఇది అని మనం చాలా అయిపోద్ది అనుకుంటాం. కానీ సింపుల్గా మనకు తక్కువలో అవ్వాలంటే ఎలా చేసుకుంటే బాగుంటుంది ఏంటనేది మీకు నేను వివరిస్తాను. కాంటాక్ట్ అవ్వండి, అలాగే కామెంట్ చేయండి. ఇదంటే ఈరోజు వీడియో. మరి కంటిన్యూ వీడియో రేపటి వీడియోలో అయితే ఉంటుంది, తప్పకుండా చూడండి, మిస్ అవ్వమాకండి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.